తెలుగు రాష్ట్రాల రేపు పోలింగ్ డే కావడంతో నగర ప్రజలు పెద్ద ఎత్తున పల్లెబాటు పట్టారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకోవైపు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. దీంతో నగర ప్రజలు పెద్ద ఎత్తున నిన్న నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎక్కడైతే ప్రధాన బస్ స్టాప్లు ఉంటాయి మొత్తం రష్ నెలకొన్నది. ఒకవైపు వీకెండ్ కలిసి రావడంతో పెద్ద ఎత్తున నిన్నటి నుంచే ఊళ్ళోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ప్రధాన బస్ స్టాపులు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు ప్రయాణికులతో కిక్కిసిపోయింది. ప్రస్తుతం నేను ఎంజీబీఎస్ దగ్గర ఉన్నాను, ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఊళ్ళోకి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి నగర ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఒకవైపు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కసారిగా ఎక్కువ క్రౌడ్ రావడంతో ఈ బస్సులు కూడా సరిపోని పరిస్థితి మనకు కనిపిస్తున్నది. నిన్నటి నుంచి మొదలుకొని ఈ రష్ అనేది ఇలానే కొనసాగుతుంది. రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ అనేది జరగనున్నది. ప్రస్తుతం ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి, ఎంతసేపు అవుతుంది వచ్చి? 45 minutes అయింది. ఎక్కడికి వెళ్ళాలి? కోదాడ. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా రష్ చూసారా? ఈ రోజే ఉందా? లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు రష్ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఇప్పుడు రష్. అంటే ఓట్ వేయడానికి వెళ్తున్నారా? అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు ఇంత రష్ ఉందా? ఇప్పుడు ఇలానే ఉంది కదా. చూసుకోవచ్చు, చిన్నపిల్లలతో సహా ఫ్యామిలీతో కలిసి ఒకవైపు వీకెండ్ కలిసి రావడంతో ఫ్యామిలీతో కలిసి ఊరెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రద్దీ నెలకొంది. ఇటు బస్ స్టాప్లతో పాటు రైల్వే స్టేషన్లు ఏదైతే ఉందో బేగంపేట కావచ్చు, సికింద్రాబాద్ కాదు, పెద్ద ఎత్తున ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఒకవైపు ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ పెద్ద ఎత్తున ఈ ప్రయాణికులు అనేది వచ్చి గంటల తరబడి బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఓట్ వేయడానికి వెళ్తున్నారా? చెప్పండి అమ్మ, ఎంతసేపోతుంది వచ్చి? గంట. ఎక్కడికి వెళ్ళాలి? సూర్యాపేట. ఓట్ వేయడానికి వెళ్తున్నారా? బస్సులు దొరుకుతున్నాయా? అమ్మ చెప్పండి, బస్సులు ఏ విధంగా రద్దీ బాగుంటుందా? ఏ విధంగా ఉంటుంది? జనం పుల్లులే మేడం, వస్తూనే ఉన్నాయి బస్సులు, కానీ కొంచెం తక్కువ. మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది? వచ్చి అర్ధగంట, ఇప్పుడు వచ్చిన పావుగంట అవుతుంది. ఎట్లుంది రద్దీ? జనం ఫుల్ ఉంది కానీ అసలు రాలే, ఇంకా అంటే ఇబ్బంది అవుతుందా? ఇవన్నీ అవుతుంది. సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటుకు వినియోగించుకోవడానికి సొంత ఊళ్ళో పయనమారు. ఈ నేపథ్యంలో ఒకవైపు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఒకవైపు ఏపీకి కావచ్చు, అదేవిధంగా ఏదైతే తెలంగాణలో ఉన్న పలు జిల్లాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ సరిపోని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఎంజీబీఎస్ నుంచి ఇటు విజయవాడ కనెక్టివిటీ ఎక్కువ ఉండడంతో ఎక్కువ మంది విజయవాడ వెళ్ళేవారు. అదేవిధంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ వీళ్ళు ఎక్కువ మంది వచ్చి ఇక్కడ బస్సు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బస్సు వచ్చిన 5 నుంచి 10 నిమిషాల లోపు బస్సు మొత్తం ఫిల్ అవుతుంది. ఒకవైపు రిజర్వేషన్ చూసుకున్నట్టయితే వారం రోజుల పాటు కూడా ఫుల్, అంటే మొత్తం ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, మొత్తం చిన్న నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ప్రయాణికులతో బస్టాండ్ అనేది కిక్కిరిసిపోయింది. ఇంకా ఈరోజు సాయంత్రం ఇంకెక్కువ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే రేపు 7 గంటల నుంచి పోలింగ్ ఉండే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది కూడా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఓటు వేయడానికి వెళ్తున్నారా? ఎట్లా ఉంది రష్? చెప్పండి. ఫుల్ ఉన్నది. ఎంతసేపు అవుతుంది వచ్చి? ఇప్పుడు పావుగంట అయింది. ఎక్కడికి వెళ్ళాలి? కోదాడ. బస్సులన్నీ రష్ ఉంటున్నాయి, రాగానే ఫుల్ అవుతున్నాయి? ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా చెప్పుకోవచ్చు, వచ్చిన వెంటనే బస్సులన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి. ఒకవైపు నగర ప్రజలు ఎవరైతే ఏపీ ప్రజలు కావచ్చు, ఎవరైతే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వచ్చిన పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం మీద నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన బస్ స్టాప్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయినాయి. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇదే నిన్నటి నుంచి రష్ అనేది ఇలానే కొనసాగుతుంది. ఒకవైపు ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, ప్రస్తుతం కండక్టర్స్ కూడా ఉన్నారు. చెప్పండి, రష్ ఏ విధంగా ఉంది నిన్నటి నుంచి? మేడం ఫుల్గా ఉందండి, సర్వీస్ బాగుందండి. డౌన్ అప్పుడు ఏం లేదు, డౌన్ మాత్రం ఫుల్గా ఉందండి. ఇంకా వారం రోజుల పాటు రిజర్వేషన్ ఫుల్ అని అంటున్నారు. అవును మేడం, అవును ఫుల్ అవుతుంది. అప్ అండ్ డౌన్ ఫుల్గా ఉంటుంది. ఇవాళ ఈ నైట్ మొత్తం ఉంటుందండి. ఈ నైట్ రేపు ఉదయం పూట 5 దాకా ఉంటుంది, ఫ్రెష్ ఏమి ఉంటుంది. అంటే నాలుగు ఎంతమంది వచ్చేవారు ఈ రోజు? అంటే నిన్నటి నుంచి ఎంతమంది ఉంటుంది రోడ్డు? మేడం అంటే నిన్నటి నుంచి అంటే బస్సులు మొత్తం ఏ బస్సు అయినా ఫుల్గా మొత్తం మేడం. రిజర్వేషన్ అయ్యి ఫుల్ ఉంటున్నాయి, ఖాళీలు ఏమి ఉంటాయి అక్కడ. మొత్తం మీద ఈ విధంగా చూసుకోవచ్చు, నిన్నటి నుంచి ఫుల్ రష్ ఉంటుందని ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం ఎక్కడ ఏ బస్సు చూసినా మొత్తం ప్రయాణికులతో కిక్కిసిపోయిన పరిస్థితి. ఒకసారి బస్సు లోపలికి వెళ్ళి చూసేద్దాము. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు, బస్సు మొత్తం
బస్సు మొత్తం ఫిల్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి ఊళ్ళోకి వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించడానికి పెద్ద ఎత్తున నగర ప్రజలు పల్లెబాట పట్టిన పరిస్థితి. ఒకసారి బస్సులో విజువల్స్ చూసుకోసం మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఇంకా లాంగ్ డిస్టెన్స్ అయినప్పటికీ నిల్చొని ఎట్లయినా తమ గమ్యాన్ని చేరుకోవడానికి ఎలాగైనా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఒకసారి ఆర్డినరీ బస్సులతో పాటు ఏవైతే ఏసీ బస్సులు కావచ్చు, సూపర్ లగ్జరీ ఇవన్నీ కూడా ఇదే పరిస్థితి. ఒకవైపు మొత్తం ఎక్కడికక్కడ రిజర్వేషన్లు ఫుల్ అయిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తున్నది. మొత్తం మీద ఈ విధంగా ఒకవైపు రష్ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం ఈ రష్ అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంది. మొత్తం ఒకవైపు ప్రత్యేక బస్సులు కావచ్చు ఎక్కువగా ఏర్పాటు చేసినప్పటికీ రద్దీ అనేది ఎక్కువగా ఉండటంతో ఎక్కడ కూడా కంట్రోల్ కాని పరిస్థితి. ఒకవైపు ఎండ అనేది విపరీతంగా ఉంది. ఇంకోవైపు బస్సుల కోసం గంటల సేపు వేచి చూడడం వల్ల అసహనం వ్యక్తం చేసిన ఒకవైపు ఏర్పాట్లు సరిగ్గా లేవని ఒకవైపు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ టీఎస్ఆర్టీసీ నుంచి ఇప్పటికే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాము. ఇప్పటికే చాలా అటు ఏపీకి కావచ్చు ఇటు తెలంగాణలో ఉన్న జిల్లాల మొత్తం కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? కోదాడ వెళ్ళాలండి. కోదాడ కాసేపు అవుతుంది. బస్సు ఫుల్గా ఉంది, రష్గా ఉంది. బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. అవును. సో చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఖమ్మం వెళ్తున్నాను. ఎట్లుంది బస్సుల రద్దీ? రద్దీ మామూలు రాత్రి బాగున్నది, ఈ రోజు కొంచెం తగ్గిందండి. ఇప్పుడు అందరూ ఓటేయడానికి ఓటేయడానికి వెళ్తున్నాము మేము. మంచిగా వెళ్తున్నాం ఓటేయడానికి. లీవ్ ఇచ్చిండ్రు జాబులకి వెళ్తున్నాం. బస్సులు మంచిగానే వస్తున్నాయి అమ్మా, సీట్లు దొరకట్లే. కాకపోతే ఇవాళ ఒక్కరోజు కాబట్టి సీట్లు ఎక్కువ దొరకట్లే. నిన్న కొంచెం టైట్ ఉంది, బాగా కొంచెం ఫ్రీ. సాయంత్రం వరకు ఫ్రీగా ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.